సిద్దిపేటలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ నేతల హడావుడి కొనసాగుతోంది. క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఘటనపై కలెక్టర్ మను చౌదరి, సిపి అనురాధకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, కవిత, ప్రస్తుతం మనం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడే బీఆర్ఎస్కి సంబంధించిన ఫ్లెక్సీలు చించేశారని చెప్పేసి ఒక ఆందోళన నెలకొంది. మొత్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఒక ఫ్లెక్సీ వార్ నెలకొంది. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తమైన వాతావరణం ఈరోజు మనకు సిద్దిపేటలో కనిపించింది. దీనిపైన మాజీ మంత్రులతో పాటుగా ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు కూడా స్పందించిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో మొత్తంగా చాలామంది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలంతా కూడా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు. ఈ క్రమంలో వారితో మాట్లాడడం, అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ గొడవ, ఈ రభస జరిగింది? నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మీద రుణమాఫీ జరిగింది. హరీష్ రావు గారు రాజీనామా చేయాలని అటో పక్క ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రుణమాఫీ జరగలేదు, మేము రాజీనామా చేయము, 6 గ్యారెంటీలు జరగలేవు అనే దాని మీద నేను 1 టౌన్ సిఐ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి ఆ ఫ్లెక్సీ తొలగించాలని కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. రాత్రి 9 గంటలకు కంప్లైంట్ చేయడం జరిగింది. అట్లా గంట ఓ గంటన్నర సేపు, గంట సేపు జరిగింది చర్చలు. అయినా కానీ వారు పట్టించుకోలే. మా యూత్ వాళ్ళు 3-4 పోయి అక్కడ తీద్దామనే ఒక ఆలోచనతో బీజేఆర్ చౌసకు చేరుకున్నారు. కానీ అట్లా తీయడం మనకు పద్ధతి కాదు. మనం ఒక పోరాట పటిమతోటి, ఒక క్రమశిక్షణటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎవరైతే పెట్టినో వాళ్ళతో తీపేయాలి తప్ప మనం ఒక అలజడి సృష్టించద్దనే ఉద్దేశంతో మేము దాన్ని ప్రయత్నం చేసాం. కానీ ఆ ప్రయత్నంలో పోలీసులు మరీ ఉత్సవం చూసిండ్రు, మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. 11:10 మా కార్యకర్తలను అందరినీ తీసుకెళ్ళి 3 టౌన్లో పెట్టడం జరిగింది. 3 టౌన్లో ఎందుకు పెట్టిన సిఐ గారు అంటే, లేదా ఇవి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం, తర్వాత నిర్ణయం తీసుకుంటే ఫ్లెక్సీ తీయడానికి అంటాడు. ఇప్పుడు నెక్స్ట్ మీరు అంటే ఈరోజు పెద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. దీన్ని నిరసిస్తూ కలెక్టర్కు, సిపికి కూడా ఫిర్యాదు చేసినట్టున్నారు. మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? తప్పకుండా ప్రభుత్వాన్ని తప్పంటాం. ఇంకేం ఇప్పుడు మా క్యాంప్ ఆఫీస్ మీద దాడి జరిగింది. మాకు దాడి కొత్త కాదు. మేము ఏదైతే ఉద్యమంలో మా మీద చాలా దాడులు జరిగినాయి, మా ఉద్యమ నాయకులు చాలాసార్లు రాజీనామా చేసినాం. ఇవన్నీ కూడా మాకు ఒక గడ్డిపోస లాంటిది. కానీ దురదృష్టశాతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల సంది ఈ రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన, అసలు ఈ పాలన ఉందా లేదా అనే ప్రజలే ఆలోచన చేస్తారు. దాంట్లో భాగంగా మా క్యాంప్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు ఇక్కడ పోలీస్ పహారాలో ధ్వంసమైంది. 20 మంది పోలీసులు చూస్తుండగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. కానీ మీరు ఫ్లెక్సీలు చింపడం వల్లే మేము కూడా ఈ ముందడు వేయాల్సి వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు. దీన్ని ఏం చెప్తారు? అసలు మేము చింపలే ఫ్లెక్సీ, కాంగ్రెస్ వాళ్ళే మా క్యాంపు కార్యాలయం చింపడం జరిగింది తప్ప మేము అసలు మొదట దాన్ని పట్టించుకోలేము. దానికి నిరసనగా రైతు బంధు, రైతు రుణమాఫీ ఉందో, రుణమాఫీ ప్లస్ ఈ క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి సంఘటనకు ఇలా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ నిరసన కార్యక్రమంలో కూడా ఎంత తమాషా అంటే, గజ్వేల్ సిపి వస్తాడు, గజ్వేల్ ఏసీపీ వచ్చి ఏం మాట్లాడుతుండో అర్థం కాదు. మేము దొంగలమా, రౌడీలమా, ఒక శాంతియుత మార్గంలో మేము ధర్నా చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఇక్కడ వీళ్ళంతా కూడా చెప్తున్న విషయము. ఖచ్చితంగా అంటే వాళ్ళు మొదలుపెట్టిన తర్వాతనే మా కార్యకర్తలు ఉత్సాహం చూపించారు. అయితే ఈ క్రమంలో పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఇక్కడికి మాజీ మంత్రి, అదేవిధంగా ఎమ్మెల్యే హరీష్ రావు సాయంత్రానికి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు చేరుకుంటారు. ఓకే రమణ, థ్యాంక్ యూ.